కొత్తగా వచ్చినటువంటి ఫలితాల ప్రభావము వచ్చేటువంటి ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. అవి అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా కానీ, పార్లమెంటు ఎలక్షన్‌లైనా కూడా అదే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఒకటిపై మరొకటి ఆధారపడి ఉంటుంది. ప్రజలు కూడా ఆ రకమైనటువంటి భావననే కలిగి ఉంటారు కాబట్టి ఆయా రాష్ట్రాలలో ఎన్నికలను ఆహ్, ఉపయోగించుకొని ప్రభుత్వాలను పడగొట్టడము, ఏర్పరచడము ప్రజల యొక్క హక్కుగా ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ దశలో బీజేపీకి కావాల్సినటువంటి ఓటర్లను మాత్రమే ఓటర్ లిస్టులో పెట్టుకుంటున్నటువంటి ఈ సందర్భంగా వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికలు 2029లో ముఖ్యమైనటువంటి అతిపెద్ద రాష్ట్రాలుగా చెప్పుకోగలిగినటువంటి తమిళనాడు మరియు వెస్ట్ బెంగాల్‌లో ఉన్నటువంటి ఎంపీ సీట్లపై ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుంది అని గనుక చూసినట్లయితే ఖచ్చితమైనటువంటి ప్రభావమే ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ ఇండియా కూటమిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీ సీట్స్ ఒకటి తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్‌లో ఉన్నటువంటి 29 సీట్లు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పార్టీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవిని కోల్పోతున్నది. అట్లాగే డీఎంకే పార్టీకి ఉన్నటువంటి 22 ఎంపీ సీట్లలో అక్కడ డీఎంకే ఉన్నటువంటి ఎంకే స్టాలిన్ కూడా అధికారాన్ని కోల్పోతున్నటువంటి ఈ సందర్భంగా 51 సీట్ల తేడా ఆల్రెడీ ఇప్పటికే 60 సీట్ల లోటు ఉన్నటువంటి ఇండియా కూటమికి అధికారంలోకి రావాలంటే 60 సీట్లు మాత్రమే తేడా ఉన్నది, తక్కువ ఉన్నది కాబట్టి ఆ యొక్క లోటును అధిగమించి 60 సీట్ల కంటే దాదాపుగా ఇంకా ఎక్కువ సీట్లు గెలిస్తేనే 29లో అధికారం వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగలుగుతాడు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి రాహుల్ గాంధీ ఏనాటికైనా నేనే ప్రధానమంత్రిని అనుకుని ప్రవర్తిస్తున్నట్టుగా కనబడుతున్నది, పనిచేస్తున్నట్టుగా కనబడుతున్నది. కాబట్టి 29లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఇక్కడ ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌కు 99, ఎస్పీకి 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, శివసేన 9 మరియు ఎన్సీపీ 8. అట్లాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ 240, టీడీపీ 16, జేడీయూ 12, ఎల్జేపీ 5, శివసేన 7, ఈ యొక్క 292 మరియు 232 మధ్య అంతర్యం 60 సీట్లకు 60 సీట్లకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ గండి పడినటువంటి రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రధాన మిత్ర పక్షాలుగా ఉన్నటువంటి 2 పార్టీలకు 51 ఎంపీలు కోల్పోతున్నటువంటి ఈ దశను ఏ రకంగా ఇండియా కూటమి అధిగమించగలుగుతుంది అంటే ఇక్కడ ఏఐసీసీకి ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే కానీ లేదా సోనియా గాంధీ కానీ ఆరోగ్య రీత్యా వాళ్ళు ఎన్నికల క్యాంపెయిన్ నడిపించే పరిస్థితి మరియు వ్యూహాలను రచించేటువంటి పరిస్థితి కనబడతలేదు ఎటు చూసినా. కానీ ఇద్దరు అన్నా చెల్లెలు మాత్రమే చేయవలసినటువంటి ఒక రాజకీయ పరిస్థితిని బీజేపీ రోజు రోజుకు ఎదుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఇప్పటికే రాష్ట్రాలన్నింటినీ గెలుచుకుంటూ పోతుంది. కాబట్టి ఇక ఎలా ఉంటుంది 29లో కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి